ఐ డాక్టర్గా అని చెప్పేసి ఒక ఈగో ఫీలింగ్ తోటి ఆ సార్ నాకు ప్లానింగ్ చెప్పడానికి వస్తే కూడా ఒక 2-3 సార్లు నేను ఆ ప్లానింగ్ వెళ్ళకుండా సార్ని రిఫ్యూజ్ చేశాను. సరే లాస్ట్ టైం నేనే రియలైజ్ అయ్యాను, సార్ పాపం ఇది సార్ ఎన్నిసార్లు నా దగ్గరకు వస్తుంది, సరే ఆ చెప్పేది ఏం చెప్తున్నాడు కొన్ని విందాము, నాకు అవసరం లేకపోయినా ఆయన చెప్పేది నేను వింటే అతను సంతోషపడతాడు కానీ అతని కోసం సార్ని నేను స్పెషల్గా వినిపించుకొని ఎవరికో నా క్లినిక్ పిలిపించుకొని ప్లానింగ్ మొత్తం విన్న తర్వాత కూడా ఈగో దగ్గర కదా, నా ఈగో దగ్గరలేదు. ఎప్పుడు 2023 నవంబర్లో చెప్పారు. అయినా కానీ తర్వాత మళ్ళీ నా ఈగో అప్లై మేడం సాయి రమ్య మేడం అని చెప్పేసి మళ్ళీ సార్ మీరు ప్రోడక్ట్ కొనండి అంటారు, ఇది ఎక్కడ తప్పైనట్టు బాబు నాకు చాలా ఇబ్బందికరంగా పెట్టుకోవాలని చెప్పేసి ఏది మనకు ఇలా ఒకటి ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఐడి క్రియేట్ చేయడం ₹1 పెట్టుబడి పెట్టేది లేదు. వాళ్ళు మనకు ఐడి క్రియేట్ చేసేస్తారు, వాళ్ళ మెటల్ ట్రాన్స్ఫర్ మనకు ఉండదు అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చేసి ఐడి క్రియేట్ చేసుకున్నాను 2023 నవంబర్. ఇక తర్వాత ఏం చేశారు, ఊరికి అడుగుతున్నా అని చెప్పేసి 2024 ఏప్రిల్లో నాకు కావాల్సిన ఇంటికి కావాల్సిన ఒక మెట్రిక్ గార్డ్ సర్ఫ్ ప్యాకెట్ ఒకటి, ఫ్లోర్ క్లియర్ ఒకటి, ప్లస్ డైలీ కేర్ షాంపూ ఒకటి, గ్యానర్ టూత్ పేస్ట్ ఒకటి, ఇంకా 5-6 రకాల ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ వాడుతుంటే నేను ఫస్ట్ నాకు ఎక్కడ నాకు రియలైజ్ అనిపించిందంటే గ్యానర్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్ పేస్ట్ ద్వారా రియలైజ్ అయ్యాను. ఎందుకు రియలైజ్ అయ్యానంటే అందులో వదిలేసేసి మనకి ఇంకా టీత్ పెయిన్ ఉన్నా, పుచ్చిపోయే పళ్ళు ఉన్నా, మన నోటి నుంచి దుర్వాసన అనేది ఉన్నా, ఇవన్నీ కాకుండా 24 అవర్స్కి 24 అవర్స్ మనకు బ్రీత్ అనేది గుడ్ బ్రీత్ వస్తుంది. అసలు ఇంకా స్టిల్ బ్రష్ చేసుకోకపోతే కానీ నెక్స్ట్ డే బ్రష్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. ఆ కాల్పులను చాలా కనిపెట్టాను. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాట్రిక్ కార్డు సర్ఫ్ ప్యాకెట్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేస్తే ఈ రోజు పొద్దున వరకు నా కొడుకు బట్టలు నేను ఉప్పేసి వస్తున్నాను. ఎందుకు ఉప్పేసి వస్తున్నాడు, దాని మీనింగ్ ఏంటంటే బిఫోర్ నైట్ ఏంటంటే ఆ బట్టలని నానబెట్టేసి పిల్లలు ఈజీ వాష్, మనకి ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా వాష్ చేసినట్టు నల్లగా చేసుకున్న బట్టలు నా చేతిలో ఉతికిన బట్టలు ఎంత చేసుకున్నాయో ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇలాంటివి మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ అనేది చాలా బాగున్నాయి అనేది విషయాన్ని గ్రహించాను. అందులో నా మెడికల్ ఫీల్డ్లో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్. యాక్చువల్గా ఈ వెస్టేజ్ అనేది నేను టేకప్ చేయడానికి 3 కారణాలు ఉంటాయి. ఆ 3 కారణాలు ఒకటి, ఫస్ట్ కారణం వచ్చేసి ఏంటంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కన్ను ప్రాబ్లమ్స్ అనే వస్తారు. వేరే ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేయడానికి కూడా నాకు అక్కడ రైట్స్ లేవు. ఫస్ట్ టైం ఇంకా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా నేను అడగను. మన వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత స్టిల్ 1 ఇయర్ నుంచి ఇప్పటికీ స్టిల్ మీద ఫ్లాక్స్ గ్లోరీ ఎవరి డయాబెటిక్ పేషెంట్, బట్ టోటల్ నార్మల్గా ఉంది నాకు. ఈ డయాబెటిక్ పెట్టుకొని 5 కిలోలు తినకుండా నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే నాకు ఏం తినాలని సర్టించాను. ఇంకోటి ఎప్పుడు చూసినా నా షుగర్ నార్మల్గా ఆల్రెడీ నేను హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నాను. నేను వాడేది కాకుండా నా బిజినెస్ అక్కడ ఉన్న ఆల్రెడీ ఒక రైట్ లైన్ బోన్ ఫ్రాక్చర్ అయి ఉంది. మా మేడం వచ్చేసి గవర్నమెంట్ టీచర్, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తే ట్రావెలింగ్ స్ట్రెస్ అయింది. నా ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడుకుంటూ, నా భార్య తీసుకుంటూ, నా పాప నా బాబు ఫస్ట్ మా ఇంట్లో వాడుతున్నాం. మా ఇంట్లో వాడిన తర్వాత మా చిన్న వాళ్ళకి వాళ్ళ బాడీ డీటెయిల్స్ బ్యాక్ పెయిన్స్ కోసం వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత లాస్ట్ మంత్ మా అమ్మ ఆల్రెడీ థైరాయిడ్ పేషెంట్ ప్లస్ ఏంటంటే ఆమెకి షుగర్ పేషెంట్, అమ్మగారికి ఇచ్చారు. అమ్మగారు వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ స్పెషల్గా ఊరి నుంచి మా ఇంటికి వచ్చి వేరే అమ్మకి ఇచ్చిన తెలుసుకొని ఆమె థైరాయిడ్కి ఆమె 2 రోజులు కావాల్సిన అడిగి రైస్ బ్రాహ్మణి సాక్షాయి అలాగే ఈ సప్లిమెంట్స్ అని తీసుకొని వెళ్ళింది. బాగుందా ఫోన్ చేసి అదే బాగుందా అంటే అగైన్ టేకప్ చేయడానికి 3 రీజన్స్ ఏంటంటే నా కంటి వృత్తికి సంబంధించింది, కంటి వైద్యానికి సంబంధించింది కాకుండా నా పని చేసిన తర్వాత ఏమయ్యా ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ ఉందా, మూవీకి ఉందా, వాళ్ళు మనకి ఎందుకంటే మన వెస్టింగ్ హెల్త్ సప్లిమెంట్స్లో 63 రకాల డిసీజ్ ఏది ఉన్నా కానీ మన సప్లిమెంట్స్ తోటి వాళ్ళకి పూర్తి సంపూర్ణంగా ఆరోగ్యం ఉంది. ఆ కాన్సెప్ట్ ఏం చేస్తున్నాను, నాకు తెలియని సబ్జెక్ట్ నాకు సంబంధించి సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళకి ఏది అవసరమో దాన్ని తెలుసుకొని హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చేసి ఈ 1 ఇయర్లో ఎంతోమందికి ఇచ్చాను, ఎంతోమంది నా దగ్గరికి వచ్చేసి రిజల్ట్ చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి దేవరకొండ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చే 10 మంది పేషెంట్లు దాదాపు 8 మంది పేషెంట్లు రైతులు.
ఈ రైతులకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆటలు మాటలు కట్టి ఏమయ్యా, ఏం పొలం ఉందా, ఏం కథ, ఏం సంగతి, ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు ఇలా కూటి లాగేసేసి మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్ని రకాల అగ్రికల్చర్ గురించి తెలియజేయడం, వాళ్ళకి డెమోలు చూపించడం, అప్పటికప్పుడు ఐడెంటిఫై చేయించడం, వాళ్ళు ఎంతోమంది రైతులకు ఇచ్చారు, వాళ్ళు చూశారు, రిజల్ట్ బాగుంది. చాలా అదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే 3 సంవత్సరాలు ఒకసారి 3 జనరేషన్స్ ఇన్కమ్, 3 తరాల ఆదాయం అనేది మన దృష్టిలో దానికి చక్కటి ఉదాహరణ మీకు అనుకూలంగా నేనే 26 సంవత్సరాల అనుభవంతో నా కంటిన్యూటీలో ఉండి కూడా 26 సంవత్సరాలు ఒక సంఘంలో సొసైటీలో డాక్టర్లు చెప్పేసి రెస్పెక్ట్ అన్ని ఉన్నాయి తప్ప నా వృత్తి అనేది ఎవరితో లాస్ట్ నేను ఉన్నంత వరకే నా వృత్తి నాకు లాస్ట్ ఉంటుంది. నేను ఒకవేళ మైనస్ అయినప్పుడు నా వృత్తిపరంగా కానీ నా టీవీ తరఫు నుంచి కానీ నా ఫ్యామిలీకి ఎటువంటి సెటిల్మెంట్ అనేది ఉండదు. సో ఈ దృష్టి తరఫు నేను గ్రహించింది ఏంటి అంటే 26 నుంచి ఇంత సంపాదించుకుంటూ కూడా నార్మల్ ఇంకా ఎకనామిక్ ఎప్పుడు స్ట్రాంగ్ చేయలేదు. ఏంటంటే బయట పడాలని లోపల పడాలన్నా కదా దాని చక్కటి ఉదాహరణ మాత్రం మనం తీసుకొచ్చిన కాబట్టి చూడడానికి సాధన ఉన్నాం. కానీ ఈ రోజు ఎకనామిక్ ఏదైనా కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. సో 26 నుంచి నేను కష్టాన్ని అదే దృష్టిలో ఇంత మంచి చదువుకున్న వాడికైనా చదువు లేని వాడికైనా ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఒకటి ఈ వెస్టిజ్తో తోటి బలమైన మనం స్ట్రాంగ్ తయారు చేసిందంటే బిల్డింగ్ టీమ్. ఈ బిల్డింగ్ సిస్టమ్ ఏంటంటే చదువు రాని మామూలు వ్యక్తీకరణ రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా ఇప్పుడు ఈ మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళిద్దరు కూడా సిస్టమ్ అదే ఉంటుంది, ప్రాసెస్ అదే ఉంటుంది. ఆ ఇద్దరు ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఏమవుతుందో ప్రతి ఒక్కరికి సిస్టమ్ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ మనకి ఏం చేసిందంటే సక్సెస్ఫుల్ అనేది క్రియేట్ చేసి పెట్టింది. ఎక్కడ క్రియేట్ చేసి పెట్టింది? అంత దూరంలో క్రియేట్ చేసి పెట్టింది. అదే సునీల్ బాబు నీకు ఒక బిజినెస్ సిస్టమ్ అందరూ నీకు తోడున్నారా, నీకు అంతా బ్యాక్ సపోర్ట్ చేస్తాం. నువ్వు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఇది, నీకు బిజినెస్ సిస్టమ్ ఉంది, నీ అప్లైమెంట్ ఎవరు వాళ్ళు కూడా కనెక్టెడ్గా ఉండు. డైలీ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్గా, జనరల్గా జరిగే ఫిజికల్ మీటింగ్లో పార్టిసిపేట్గా, మీకు అప్పుడప్పుడు జరిగే మంచి బిగ్ మీటింగ్స్, ప్రోగ్రామ్ మీటింగ్ అని ఎఫ్ఆర్ఐ మీటింగ్స్ అని ఉంటాయి. ఆ మీటింగ్లో వస్తుంటే చేస్తుంటే ఇందులో మనం ఏంటంటే ఫిజికల్కి బాగా బాడీకి ఫుడ్ పెట్టిన తర్వాత మెంటల్కి మాత్రం ఎప్పుడు ఫుడ్ పెట్టలేదు. జనరల్గా ఏంటంటే ఎక్కడ సంపాదించుకోవాలి, ఏ విధంగా పొజిషన్ కావాలి, ఏ విధంగా లైఫ్లో లగ్జరీగా సెటిల్ కావాలి అనేది సొంత మనకు మన బ్లడ్ రిలేషన్స్ కానీ మన బంధువులు కానీ మనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. బట్ వెస్టీజ్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. అరే బాబు సిస్టమ్ నుంచి తయారు చేసిందా, బిల్డింగ్ సిస్టమ్ ఉందా, ఆల్రెడీ సక్సెస్ అక్కడ ఉందా, ఈ సిస్టమ్ అర్థం చేసుకొని నీ మెంటల్ని బాగా పుట్టించేసేసి నువ్వు ఆ ప్రాసెస్ నడుచుకోవరా. ఈ ప్రాసెస్ నడుచుకోబోయేటప్పుడు ఒక 1 year పాయింట్ వచ్చా నీకు మొత్తం కంపెనీ తీసుకెళ్తుంది. ఇంకొకటి ట్రై చేస్తే నీకు కార్ వస్తుందా, ఇంకొకటి ట్రై చేస్తే హౌస్ ఫండ్ వస్తుందా, ఇంకొకటి దూరం అయితే నీకు ఎలక్ట్రిక్ పండిస్తుందా. నువ్వు ఇన్ని 26 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, నువ్వు కష్టపడ్డా కానీ నీ తరపు నుంచి పోలేదా బాబు. ఇంకొక 2 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాలు నీ వృత్తి చేసుకుంటూ పార్ట్ టైంగా మనసు చేసుకుంటూ నీ డ్రీమ్స్ సాధించే అన్ని 100% పూర్తిగా అని చెప్పేసి సార్ క్లియర్ చెప్పారు. అదే కమిట్మెంట్ తోటి అదే డ్రీమింగ్ తోటి నేను చాలా సీరియస్గా చాలా ఇంట్రెస్ట్గా ప్యాషనెట్గా